హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో రీసెర్చ్ విభాగంలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చేందుకు మోదీ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మన దేశంలో ఇప్పటి వరకు పరిశోధన రంగం అనేది అంత ఎక్కువగా లేదు. అమెరికా, యూకే ఇలాంటి అగ్రదేశాలు ఈ పరిశోధనలను చాలా ఎక్కువగా చేస్తూ ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉన్నాయి. వీటి ద్వారా పారిశ్రామిక రంగంలో అనేక అద్భుతాలను సాధిస్తూ ఉన్నాయి. కానీ మన దేశంలో ఇప్పటి వరకు అలాంటి పరిశోధన విభాగాలు చాలా పెద్ద ఎత్తున లేవు. కాబట్టి మనం ఈ విషయంలో కాస్త వెనకబడి ఉన్నాం. దీనివల్లనే మోదీ గవర్నమెంట్ ఈ సరికొత్త స్కీమ్ ద్వారా తీసుకువచ్చి దీని ద్వారా మన దేశంలో రీసెర్చ్ను బాగా పెంపొందించి తద్వారా మన దేశాన్ని పరిశోధన రంగంలో నెంబర్ 1 స్థాయిలో ఉంచాలి అనే ఉద్దేశంతో ఒక స్కీమ్ను తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోదీ గవర్నమెంట్ చేసిన ఈ ఆలోచన కరెక్టేనా, ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది అని ఈ స్కీమ్ ద్వారా మోదీ గవర్నమెంట్ ఏమేం చేయనుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఈ కంటెంట్ను మీ ముందు తీసుకువస్తూ ఉన్నాను. ఈ కంటెంట్ను చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలుసు, మన దేశంలో టెక్నాలజీ రంగంలో పరిశోధనలతో పాటు స్టెమ్ డిపార్ట్మెంట్స్ అని సైన్స్లో చెబుతూ ఉంటారు. అంటే సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఈ 4 విభాగాల్లో ఎక్కువగా పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ అనేది ఎంత ఎక్కువగా జరిగితే ఆ దేశం అభివృద్ధి పథంలో అంత ఎక్కువగా దూసుకుపోతుంది అని నిపుణులు చెబుతూ ఉంటారు. వీటిలో అమెరికా, యూరప్ దేశాలు చాలా ముందే ఉన్నాయి. కానీ మన దేశంలో కొన్ని ఇతరత్ర కారణాల వల్ల గత 60 ఏళ్ల కాలంలో జరిగిన నెగ్లిజెన్సీ వల్ల మన దేశంలో ఎక్కువగా పరిశోధనలు ఈ విభాగంలో జరగలేదని చెప్పవచ్చు. దీనివల్లే మనం చాలా వరకు వెనకబడి ఉన్నాం. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో వెనకబడి ఉండటం వల్ల మనం ఉత్పత్తి అనేది ఎక్కువగా సాధించలేకపోతూ ఉన్నాం. ఈ విషయంలో నిజానికి చెప్పుకోవాలంటే అమెరికాలో ఎక్కువగా ఉంది. అండ్ తన దగ్గర ఉన్న టెక్నాలజీని చైనాలో ఉత్పత్తి చేసి వాటిని ప్రపంచమంతా అమ్మేసుకుంటోంది. ఒక ఉదాహరణ చూస్తే మనం ఇప్పటి వరకు సెమీ కండక్టర్ చిప్స్లో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టాం. చిన్న చిన్న చిప్లను తయారు చేయడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సెమీ కండక్టర్లను 2 దశాబ్దాల క్రితమే ఆవిష్కరణ చేశారు. వీటిని ఇప్పటికీ చాలా ఉపయోగిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న వాషింగ్ మిషన్ల నుంచి కార్లు, సెల్ ఫోన్లు అన్నీ కూడా ఈ సెమీ కండక్టర్ చిప్ల నుంచే తయారవుతూ ఉన్నాయి. కాబట్టి వీటి అవసరం ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉంది. తైవాన్ లాంటి చిన్న దేశాలు కూడా వీటిని ఆవిష్కరించాయి. కానీ మన ఇండియాలో మాత్రం వీటిపై ఎవ్వరూ కూడా దృష్టి సారించలేదు. దీనివల్లనే మనం ఈ చిప్ల ప్రాధాన్యతను ఇప్పుడిప్పుడే గుర్తించి వాటిని ఇప్పుడిప్పుడే తయారు చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇది మరొక 5 ఏళ్ళు 10 ఏళ్ల సమయం పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మిగిలిన అన్ని రంగాల్లో కూడా మనం ఈ విధంగా ఒక 10 ఏళ్ల వరకు వెనకబడి ఉన్నాం. కాబట్టి ఈ రీసెర్చ్ అనేది పెంపొందించాలి అనే ఆలోచన మోదీ గవర్నమెంట్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. దీనికోసమే ఇప్పటికే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ కార్యాలయం మన దేశంలోని ఉన్నత విద్యా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మనందరికీ తెలుసు, ఐఐటి, ఐఐఎం ఇలాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉంటాయి కదా. ఈ విద్యా సంస్థల్లో ఈ రీసెర్చ్ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే జస్ట్ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తే మాత్రమే ఇది సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా మన దేశంలో విద్యావంతులు చాలామందే ఉన్నారు. మన దేశంలో ఉన్న విద్యావంతులు యువత వేరే ఏ దేశంలో లేరు. అమెరికాలోని ఇప్పటికే 33% వరకు మనమే అక్కడ పరిశోధన రంగంతో పాటు అన్ని రంగాల్లో మనమే ఎక్కువగా ఉన్నాం. కాబట్టి మన దేశంలో హై ఎండ్ టెక్నాలజీ ఉన్న యువత మొత్తం ఇప్పుడు మన దేశంలో లేరు. అమెరికా, యూకే ఇలాంటి అగ్రరాజ్యాల దగ్గర ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళంతా గతంలో మన ఇండియాలో ఎటువంటి ఆపర్చునిటీస్ లేని సమయంలో ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తూ లేదంటే ఉన్నత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో పనిచేస్తూ ఎక్కువ డబ్బులను ఆర్జిస్తూ ఉన్నారు. కానీ మన ఇండియాలోనే వాళ్ళు వచ్చి పని చేస్తే ఖచ్చితంగా మన ఇండియాలోనే పరిశోధన రంగం అనేది ఊపందుకుంటుంది. తద్వారా మనమే ఈ టెక్నాలజీలో
ఎడ్జ్ సాధించవచ్చు అని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్లనే వీళ్ళందరినీ వెనక్కి తీసుకురావడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. మరి అక్కడ అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఆర్జిస్తున్న వాళ్ళంతా మన దేశానికి తిరిగి రావడానికి ఏమేం చేయాలి అనే విషయంలో గవర్నమెంట్ అన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళకు ఇక్కడ పరిశోధన చేయడానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ పరంగా గ్రాంట్లను ప్రకటించడం, అంటే వడ్డీ లేని రుణాలు అండ్ వీళ్ళ కింద టీంలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం తరపున సహాయం అందించడం, ఇలాంటి వాటన్నిటినీ ఏమేం చేయాలో వాటన్నిటినీ కూడా ఇప్పటి నుంచి అన్వేషిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీ కార్యాలయం అన్ని ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లతో చర్చలు చేస్తూ ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే వీళ్ళందరూ వెనక్కి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద మేజర్ డ్రాబ్యాక్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అదేమిటంటే ప్రస్తుతం మన దేశంలో ఐఐటి, ఐఐఎం ఇలాంటి కాలేజీల్లో పనిచేసే హై ఎండ్ ప్రొఫెసర్లకు వార్షిక వేతనం 36 లక్షల రూపాయల వరకు ఉంది. ఇది అమెరికన్ డాలర్లలో పోలిస్తే $38,000 వరకు అవుతుంది. కానీ అమెరికా లేదంటే యూరోప్ ఇలాంటి దేశాల్లో హై ఎండ్ ప్రొఫెషనల్కు అంటే హై ఎండ్ రీసెర్చ్ స్కాలర్లకు ఇచ్చే వార్షిక వేతనం ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 వరకు ఉంటుంది అని ఇప్పటికే గణాంకాలు చెబుతూ ఉన్నాయి. సో ₹1,00,00,000 నుంచి ₹1,50,000 వరకు సంపాదించే ఈ సైంటిస్టులు మన దేశానికి వచ్చి 35 లక్షల రూపాయలకే పనిచేస్తారా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. మన దేశంలో 35 లక్షల రూపాయలు అంటే అది ఆషామాషి జీతం కాదు. పర్ మంత్ దగ్గర 2,90,000 వరకు సంపాదించినట్లు. కానీ వీళ్ళు విదేశాల్లో ఉన్నారు కాబట్టి కోట్లలో సంపాదించి ఉంటారు. ఇప్పటికే వీళ్ళు ఈ కోట్లాది రూపాయలను చూసిన వాళ్ళు మళ్ళా ఇండియాకు తిరిగి వచ్చి 35 లక్షల రూపాయలకే పని చేస్తారా అనేది ఇక్కడ అతిపెద్ద సందేహంగా మారుతోంది. నిజానికి కనుక వీళ్ళంతా మన దేశానికి తిరిగి వచ్చి ఇక్కడ పని చేసి ఇక్కడ రీసెర్చ్ను కనుక పెంపొందిస్తే వాళ్ళకు ప్రభుత్వం తరపున గ్రాంట్లతో పాటు వీళ్ళు చేసిన రీసెర్చ్ కనుక సక్సెస్ఫుల్ అయితే ఇతర కంపెనీలతో వీళ్ళు ఏర్పాటు చేసుకున్న టైఅప్లతో ఇంకా భారీ మొత్తంలో ఆర్జించవచ్చు. కానీ వీళ్ళు ఇంత రిస్క్ లైఫ్ను లీడ్ చేయగలరా? ఇప్పటికే అమెరికాలో భారీ మొత్తంలో డబ్బులు వస్తున్నప్పుడు మన దేశానికి వచ్చి మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేసి వీళ్ళు డబ్బులు ఆర్జించే వరకు వెయిట్ చేసే అంత ఓపిక వీళ్ళ దగ్గర ఉందా అనేదే అతిపెద్ద సందేహంగా మారుతుంది. నిజానికి మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అయితే చాలా అంటే చాలా బెటర్ నిర్ణయం. అండ్ వీళ్ళు ఇప్పుడు ఎవరైతే విదేశాలకు వెళ్ళారో వాళ్ళంతా మన దేశంలో చదువుకున్న వాళ్ళే. మన పేద ప్రజలు కట్టిన పన్నుల రూపంలో చిన్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఉన్నత విద్యాలయాలు, ఐఐటి, ఐఐఎంలలో చదువుకున్న వాళ్ళు కూడా నిరుపేదలు కట్టిన పన్నులతోనే వాళ్ళు అక్కడ చదువుకున్నారు కాబట్టి ఆ చదువులతోనే వాళ్ళు విదేశాలకు వెళ్ళారు కాబట్టి మన దేశానికి ఇప్పుడు అత్యవసరమైన సమయంలో వాళ్ళు వెనక్కి కనుక వచ్చి ఇక్కడే కనుక మన దేశ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఈ పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసి మన దేశం కోసం కనుక పనిచేస్తే ఖచ్చితంగా మనం మరొక 10 ఏళ్లలో రీసెర్చ్ విషయంలో అగ్రరాజ్యాలను సైతం తలదన్నేలా మనం పుంజుకునే అవకాశం ఉంటుంది. మోదీ గవర్నమెంట్ ఇప్పుడు చేసిన ఆలోచన అయితే చాలా అద్భుతమైన ఆలోచన. కానీ ఇక్కడ ఉన్నదల్లా ఒకటే, ఎవరైతే మన దేశాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయారో ఇక్కడ ఆపర్చునిటీ లేక బయటికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ దేశభక్తిని నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయం. వీళ్ళంతా వెనక్కి వచ్చేస్తే ఖచ్చితంగా మన దేశ అభివృద్ధిలో వీళ్ళు కూడా భాగస్వామ్యం అయిన వాళ్ళు అవుతారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళంతా మోదీ గవర్నమెంట్ చెప్పినట్లు తిరిగి వస్తారా, లేక తమ లాభార్జన చూసుకుని అక్కడే ఉండిపోతారా, మన దేశానికి వెన్నుపోటు పొడుస్తారా అనే విషయాన్ని కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.